నేను నాకు ₹1 లేకుండా నా బిడ్డలు నా కొడుకున్న అల్లు లేకుండా తీసుకొచ్చి పెట్టడం చాలా సంతోషంగా. మీకు జరిగింది అన్యాయం. కేవలము మీకు సరిగా ఇంత చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయింది, నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టింది నాకు అర్థం కాదు. నా మీద కోపం ఉంటే నాతో కొట్టాడాలి, నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గాళ్ళ మీద మీ మీద తీసి ఇంత చిల్లరతనం మీద నాకు అర్థం కాదు. మీరు బాధపడకూడదు, భయపడకూడదు. మొన్నటిదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాల కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినాను నేను టీవీలో. బాగా మాట్లాడిన కష్టమే చేయండి. ఇంత న్యాయం పేదలు ఇప్పుడు గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది, ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత గలీసా. భయపడకుర్రి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. నా విజ్ఞప్తి ఏంటంటే అంత మాట ఎందుకు, ఆరోగ్యం కాపాడుకోకండి. ఆరోగ్యం కాపాడుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. ఏం చదువుతున్నావు బిడ్డ? ఒకటే ఇల్లు గోరంటాలు, అవి కూడా రవీంద్రరావు గారికి బాగా దగ్గర అయితే పిల్లలు ఉన్నారా? ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమన్నా పిల్లలు?